నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి చాలా బిగ్ అప్డేట్ ఇది. చాలా పెద్ద మోసం జరిగింది ఢిల్లీలో. భయంకరమైనటువంటి మోసం. బయటికి కనిపించేది వేరు, లోపల జరిగింది వేరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ పక్కనే నీటిపారుదల శాఖ మంత్రి ఉంటాడు, తెలంగాణ మంత్రులు ఉంటారు, తెలంగాణ ఎంపీలు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు. అందరినీ కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కుండ బద్దలు కొట్టిరు. చర్చ దేని మీద జరిగింది, ఏమైంది అనేది క్లియర్గా చెప్పారు. ఇవాళ ఢిల్లీలో జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిరు. వారితో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. దీంట్లో ప్రధానంగా ఏపీ నుంచి సింగిల్ పాయింట్ ఎజెండా, గోదావరి బనకచర్ల మీదనే వాళ్ళు సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టిర్రు. తెలంగాణ నుంచి 13 అంశాలను పెట్టిర్రు. అయితే బనకచర్ల మీద డిస్కషన్ అయితే మేము రాము అని చెప్పేసి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖలు రాసిరు కేంద్రానికి, జలశక్తి మంత్రికి కూడా. కానీ చివరికి వాళ్ళు మీటింగ్కి పోయారు రాత్రికి రాత్రే. ఇవాళ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ మధ్యాహ్నము 2:30-3 గంటల ప్రాంతంలో మీటింగ్ సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో. ఆ సమావేశంలో అయిపోయిన తర్వాత మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ బ్రీఫింగ్లో ఒక 4 అంశాలను మేము ఒప్పుకున్నాము. ఆ 4 అంశాలు బనకచర్లకు సంబంధించినవి కావు, అవి కృష్ణాకు సంబంధించినవి, రిజర్వాయర్ల దగ్గర పెట్టాల్సినటువంటి మీటర్ల గురించి, వీటి గురించి, కొన్నిటి గురించి, ఒక 4 అంశాల గురించి మేము ఇందులో ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పి, అసలు బనకచర్ల మీద, గోదావరి మీద చర్చన జరగలేదు అని చెప్పేసి మాట్లాడి తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా ముఖ్యమంత్రి గారు, మన నీటిపారుదల శాఖ మంత్రి గారు చెప్పినటువంటి అబద్ధాలు అన్నీ కూడా ఇప్పుడు బట్టబయలైనాయి. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి చెప్పినటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. బనకచర్ల మీద మేము ఒప్పుకోము అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బనకచర్ల మీద ఆ అధికారులతోటి, టెక్నికల్ ఆఫీసర్లతోటి, హయ్యర్ అధికారులతోటి కమిటీకి ఎలా ఒప్పుకొని వచ్చిండు, ఇది తెలంగాణ సమాజం గ్రహించాలి. ఒకసారి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. అందుకే తెలంగాణ నీళ్లు చంద్రబాబుకు దారదత్తం చేసిండు మన రేవంత్ రెడ్డి. దారదత్తం చేసేసిన తెలంగాణ నీళ్ళని. ఇగో బనకచర్ల మీద ఒక కమిటీ చేస్తామన్నారు, ఆ కమిటీకి ఒప్పుకొని వచ్చిండు. ఫస్ట్ మీటింగ్లో ఏమన్నాడు ఒకసారి చూడండి. అయిపోయిన తర్వాత వాళ్ళు బనకచర్ల, గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని ఏమన్నాడు, అసలు ఆ ప్రతిపాదననే లేదు, వాళ్ళు కడతామని చెప్తే కదా మేము ఆపమని అడిగేటిది, మేము అడ్డం పడేటిది అని చెప్పిండు. అసలు ఆ ప్రతిపాదన లేదు ఎజెండాలా అన్నాడు. కానీ అసలు ఏపీ నుంచి ఇవాళ పెట్టినటువంటి మీటింగ్లో ఏపీ నుంచి ఉన్నటువంటి సింగిల్ పాయింట్ ఎజెండా పోలవరం, బనకచర్ల, ఈ సింగిల్ పాయింట్ ఎజెండానే ఉంది. తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి 13 అంశాలు ఉన్నాయి. కానీ ఏపీకి వెళ్ళి మాత్రం సింగిల్ పాయింట్ ఎజెండానే ఉంది. కానీ లేదు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. తెలంగాణ గురించి ఉన్నటువంటి 13 అంశాల గురించే మాట్లాడుతందుకు చంద్రబాబు నాయుడు వస్తాడా? ఆయన బృందాన్ని వేసుకొని రాడు కదా. ఆయనకున్నది ఒకటే ఒక ఎజెండా, ఆయన సింగిల్ పాయింట్ ఎజెండా బనకచర్ల. ఆ బనకచర్ల మీద చర్చ జరిగింది. అది మనం చెప్పే ముచ్చట కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అసలు వాళ్ళు కడతామంటే కదా మనం వద్దని చెప్పేది, అసలు ఎజెండాలనే లేదు అన్నాడు. ఇంకా ఇప్పుడు చూడండి అసలు వాస్తవం. ఇగో నిమ్మల రామ్మోహన్ నాయుడు ఏం మాట్లాడిండో ఒకసారి ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి ఒక నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం బిల్డప్ చేసుకుని
ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ రెండు రాష్ట్రాలకి కూడా జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పార్టీల గారి ఆధ్వర్యంలో వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది అయిపోయిందా? కుండ బద్దలు కొట్టేసిండు ఆయన క్లియర్గా. ఏపీ నుంచి ప్రపోజల్ పెట్టినటువంటి పోలవరం బనకచర్ల కానీ లేకపోతే తెలంగాణ నుంచి ప్రపోజల్ పెట్టినటువంటి కొన్ని కృష్ణాకు సంబంధించినటువంటి కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ టెక్నికల్ అంశాలతోని ముడిపడి ఉన్నాయి. ఆ టెక్నికల్ అంశాలు అన్నీ కూడా కొలిక్కి రావాలంటే టెక్నికల్కి సంబంధించినటువంటి అధికారులు అలాగే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి హయ్యర్ అధికారులతోటి ఒక కమిటీ వేస్తున్నాము. ఆ కమిటీ చర్చిస్తే ఆ కమిటీ డిసైడ్ చేసి ఒక బేస్ని ఏర్పాటు చేస్తుంది అన్నాడు ఆయన చాలా క్లియర్గా. ఒక కమిటీ ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ఎవరు ఉంటారు? టెక్నికల్ సంబంధించినటువంటి అధికారులు, ఇంజనీర్లు, అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అధికారులు, హైయర్ అధికారులు ఇందులో ఉంటారు. ఈ కమిటీ ఏం డిసైడ్ చేస్తుందో దాన్ని బట్టి ముందుకు పోతాము అని చెప్పేసి, అంటే ఈ కమిటీ ఒక బేస్మెంట్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా ఏ పని ముందుకు తీసుకుపోవాలన్నా ఒక బేస్ రెడీ కావాలి. సో అలాగే ఇప్పుడు ఆ బేస్మెంట్ని రెడీ చేయడం కోసం ఈ కమిటీ పని చేస్తుంది. ఈ కమిటీని వేసినాము, ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదని చెప్పేసి ఇక్కడ నిమ్మల రామ్మోహన్ నాయుడు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక చూసిరా ఎంత మోసం, ఎంత కుట్ర ఉందో. మన రేవంత్ రెడ్డి ఏమో అసలు ఏం జరగలేదు. ఇక చూడు, వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఏమన్నాడు? అసలు బనకచర్ల మీద చర్చనే జరగలేదు, ఏమీ లేదు, కడతామని అనలేదు. అంటే కట్టడం అంటే ఇప్పుడు అది మీటింగ్ అయిపోయే లోపల కట్టుకొని తీసుకొని వస్తారట, అట్లా కాదు కదా. దానికి ఒక ప్రణాళికబద్ధంగా స్టెప్ బై స్టెప్ జరగాలి. ఆ కమిటీ ఏర్పాటు చేయడమే బనకచర్లలో తొలి అడుగు పడినట్టు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కృష్ణా గోదావరి మీద మనం లేవనెత్తున్నటువంటి అంశాల మీద ఏ అంశాలు ముందుకు పోతాయో ఏ అంశాలు వెనుకకు వస్తాయో తెలియదు. కానీ పోలవరం బనకచర్ల మీద ఏర్పాటవుతున్నటువంటి కమిటీ మాత్రము, ఆ కమిటీ కూడా సోమవారం నాడే వస్తుందంట. ఆయన చెప్పాడు సోమవారం నాడే ఈ కమిటీ ఏర్పాటవుతుందంట. అంటే వచ్చే సోమవారం, ఇవాళ బుధవారము, ఇంకా 4 రోజుల తర్వాత ఆ కమిటీ కూడా ఏర్పాటు అయిపోతుంది. సో చకచక పనులు అయిపోతున్నాయి అన్నమాట. అంటే ఫస్ట్ బేస్ పడింది, ఫస్ట్ అడుగు పడింది. ఈ బనకచర్లకు సంబంధించినటువంటి తొలి అడుగు పడిపోయింది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. దానికి మన రేవంత్ రెడ్డి గారు, మన నీళ్ల మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి వీళ్ళకి సోయి ఉందా లేదా, తెలంగాణ సోయి ఉందా లేదా, ఎంత అజ్ఞానం, మరి ఇంత అజ్ఞానాన్ని ప్రదర్శించి ఆ కమిటీకి ఒప్పుకొని వచ్చారనమాట. ఇప్పుడు వీళ్ళు ఆ కమిటీకి ఒప్పుకొని వచ్చి బయటకు వచ్చి మాత్రం 4 అంశాలను మేము సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకున్నాము, 4 అంశాలను మాత్రం క్లియర్ వచ్చేసిందని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం ఇది, ఎంత మోసం ఇది. ఇది తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరం? బనకచర్ల మీద చర్చ లేనప్పుడు మరి ఎట్లా చెప్తున్నాడు నీటిపారుదల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆయన? చాలా చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి మన కళ్ళు మూస్తూ ఉన్నాడు. మనకు చెప్పకుండా ఏదో లోపల చంద్రబాబు నాయుడుతో చీకటి ఒప్పందం చేసుకుంటా ఉన్నాడు. ఇది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. తెలంగాణ సమాజం మేల్కోకపోతే మన నోటికాడి బుక్కను గుంజుకపోతాడు రేవంత్ రెడ్డి, గుంజుకపోయి చంద్రబాబుకు పెడతాడు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే సాక్ష్యం, మన మీద చెప్పడం కాదు, మన మీద ప్రొవోక్ చేయడం కాదు. అంశమే లేదంటాడు. ఇక్కడ కమిటీ ఏర్పాటు కోసం మాత్రం ఒప్పుకొని వస్తాడు. లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు ఒక రిపోర్టర్ అడిగితే కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఓకే అన్నాడంట. మరి అది నాకు వినపల్లే కానీ అది కూడా చూస్తా. ఒకవేళ కమిటీ నిర్ణయానికి ఓకే అని తలకాయ ఊపినామంటే కథమే, ఇక బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ అన్నట్టే, తెలంగాణ నీళ్ళు మొత్తం కిందికి పోయినట్టుగా. అందుకే మేడిగడ రిపేర్ చేస్తారు, ఇప్పుడు ఇచ్చంపల్లని కొత్త పాట పాడుతూ ఉన్నాడు. చాలా మోసం జరుగుతూ ఉంది. తెలంగాణ నీళ్ళని చంద్రబాబు నాయుడికి ఏదైతే బీఆర్ఎస్లో ఆరోపిస్తూ ఉన్నారో, నిధులన్నేమో ఢిల్లీకి పోతూ ఉన్నాయి, నీళ్ళన్నేమో చంద్రబాబుకి ఇస్తూ ఉన్నాడు. ఇది వేసేది ఈ కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు అని. ఇదే అంశం మీద బీఆర్ఎస్లు కూడా రెస్పాండ్ అయ్యారు. హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి ఆల్ వర్షన్ కూడా విందాం. ఇంకో బీజేపీ టీడీపీలో రిమోట్ పాలన జరుగుతూ ఉంది. ఇలా ఇదే రేవంత్ రెడ్డి నిన్న కాక మొన్న ఏం మాట్లాడిండు,
బనకచెర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు. ఢిల్లీ మీటింగ్ ను బైకాట్ చేస్తా అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా పరుగున ఢిల్లీకి పరిగెత్తాడు. మీటింగ్ లో పాల్గొన్నాడు, కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, ఒక విలేకరి ప్రశ్న అడిగితే కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా, కమిటీ చెప్తేప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటున్నాడు. రేపు కమిటీ గోదావరి బంకచెర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే? ఒప్పుకుంటా అని చెప్పింది ఈ రోజు ప్రెస్ మీట్ లా. కమిటీ నిర్ణయం ఫైనల్, కమిటీ ఏం చెప్తే దాన్ని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు. రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ చేస్తే నువ్వు ఒప్పుకుంటా నువ్వెట్లు చెప్తావు? అది రాష్ట్రానికి నష్టం జరిగితే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడతా, సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి. కానీ ఒప్పుకుంటా, శిరసా వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలూపుతావు ఇవాళ చెప్తా ఉన్నారు. అయిపోయింది. తెలంగాణ నీళ్లను దారదత్తం చేస్తా ఉన్నాడు. అయిపోయింది, ముసుగులన్నీ తొలగిపోయినా, ఇంకా ఏమీ లేవు. చీకటి ఒప్పందం చేసుకున్నాడు. నిన్న సాయంత్రం పోయిండు, ఆడ మరి ఏమేమి మాట్లాడుకున్నారో, ఎక్కడెక్కడ చేసుకున్నారో తెల్లారినాక మీటింగ్ పెట్టుకున్నాడు. ఈయన ప్రెస్ మీట్ అనేమో ఓన్లీ వేరే అంశాల గురించి మాట్లాడతాడు. మధ్యలో కూడా నేను ఆ ప్రెస్ మీట్ వింటుంటే మధ్యలో ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడుగుతూ ఉంటే ఈయన చిరాకు వస్తూ ఉన్నది. ఊక ఆయన మీద కోపం అవుతా ఉన్నాడు. నీకేదో ఉన్నట్టున్నది, నువ్వేందో అనుకుంటున్నావు అని చెప్పేసి ఆయన మీద సీరియస్ అవుతా ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఇంత క్లియర్గా అర్థమైపోతుంది. కమిటీ ఒప్పుకుంటే కమిటీ ఏం డిసైడ్ చేస్తే అది ఫైనల్ అంట. మరి కమిటీ రేపు గోదావరి బనకచెర్ల, ఇది పోలవరం బనకచెర్ల కట్టమని ఓకే చేసిందంటే ఇక దానికి ఒప్పుకున్నట్టేనా నువ్వు? ఏం ముఖ్యమంత్రి నాకు అర్థమవుతుంది. తెలంగాణకు మిమ్మల్ని ఎన్నుకోవడం మరి ఇది అదృష్టం అనుకోవాలనా, దురదృష్టం అనుకోవాలనా, మా పాపం అనుకోవాలనా? తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతుల ఏ గండాన ఏ ముహూర్తాన ఎక్కి ముఖ్యమంత్రి కూర్చో కూర్చున్నావు కానీ ఎన్నడూ ఈ రాష్ట్రానికి అక్కడికి వచ్చే ఒక పని కూడా చేస్తున్నట్టుగా కనపడతలేదు. ఏదో అయితే మొత్తానికి రాష్ట్రాన్ని మొత్తం గంపగుత్తగా అమ్మేసి రేవంత్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ పెట్టట్టే ఉన్నావు చూడు. తీసుకుపోయినాడు ఒక రోజు. మోడీ, చంద్రబాబు నువ్వు కలిసి మొత్తం కలిపేసేయరు. అంతా దుర్మార్గంగా ఉన్నది వ్యవహారం. ట్వీట్ కూడా కేటీఆర్ గారు ట్వీట్ కూడా చేశారు. ఒకసారి ఆ ట్వీట్ కూడా చూపిస్తాం మీకు, చూడండి. ముసుగు వీడింది, నిజం తేట తెల్లమైంది. 48వసారి ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయింది. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు, తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు బూడిద తెలంగాణ ప్రజలకు మిలిగింది. అబ్బా పర్ఫెక్ట్ సరిపోయింది. ఇక నిధులేమో రాహుల్ గాంధీకి పోతున్నాయి. ఇక వీళ్ళు ఒక పేరు రాసిర్రు. నిధులేమో 75% రాహుల్ గాంధీకి, 25% మన మోడీకి. ఎందుకంటే ఇద్దరిని మేనేజ్ చేస్తూ ఉన్నాడు క్లియర్గా. నీళ్ళేమో చంద్రబాబు నాయుడుకి పోతా ఉన్నాయి. ఇక తెలంగాణ వ్యతిరేకిని మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నందుకు తెలంగాణకేమో బూడిద మిలిగింది. ఇక అంతే, ఇంకా అంతకు మిగిలింది ఏం లేదు. బనకచెర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమా నువ్వు గద్దెనెక్కింది? దానికోసమే ఎక్కిండు, అదే పని చేస్తున్నట్టుగా అర్థమవుతున్నది. జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు 4 కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకు దారాపోయడానికి మాత్రము లేదా? అది ఉండదు. జై తెలంగాణ అనడానికి మాత్రం సిగ్గడ్డం వస్తుంది, దీనికి మాత్రం ఉండదు. కోవట్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో ఈ రోజుతో తేలిపోయింది. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావాల్సిందేనా? ఇంకెందుకు 2 రాష్ట్రాలు, 2 ముఖ్యమంత్రులు నిన్ను ఎన్నుకున్న పాపానికి చెరిపే ఈ హద్దులు. తెలంగాణ మీద నీ అక్కస్సు చల్లారుతుందేమో, జై తెలంగాణ అనాల్సిన బాధ నీకు తప్పుతుందేమో. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పచెప్పినా మరొక పోరాటం చూస్తావు. ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి కొడతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం. తెలంగాణను పీక్కు తింటున్న రాబందుల పని తప్పకుండా పడతామని చెప్పేసి, తప్పక పడతామని చెప్పేసి ఆయన ట్వీట్ చేసిండు. 100% చేయాల్సిందే కూడా. ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక ద్రోహం, ఒక ద్రోహమైన ఒక చీకటి రోజుగా ఇవాళ మిగిలిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఇక రేపు తెల్లారినాక చూడండి పత్రికలు ఎట్టెట్ రాస్తాయో, ఒక్క పత్రిక కూడా ఈ అంశాన్ని రాయవు. ఇది చాలా మైల్డ్గా, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తేనే ఇది అర్థమవుతుంది. ఎక్కడ ఎవరికి చిక్కకుండా, ఎవరికి అంతుపట్టకుండా చాలా జాగ్రత్తగా ప్రెస్ మీట్ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఎవరైనా కుచ్చుకుచ్చి అడుగుతా ఉంటే రిపోర్టర్ల మీద సీరియస్ అయ్యిండు. ఇగో ఈ రకంగా నడిచిందన్నమాట. ఈ కుట్రను మాత్రం మనం తెలంగాణ ప్రజలుగా మనం పసిగట్టాలి. లేకపోతే మన నోట్ల మట్టి కొడతాడు, మన నీళ్ళని తీసుకపోయి చంద్రబాబుకు అప్ప చెప్తాడు. మనం గనక ఎదుర్కోకపోతే రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తాడు. ఆయన కుర్చీ కోసం, ఆయన పదవుల కోసం ఏదైనా చేస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సోయి లేదని ఈ దెబ్బతో అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఆడుతున్నాడు ఆయన కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.